ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి, నరోత్తముడైన అర్జునుడికి, వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం. మరి హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు 203వ రోజుకు చేరుకున్నాము. ఈరోజు మనము యక్ష యుధిష్ఠిర సంవాదం గురించి తెలుసుకోబోతున్నాము. చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. హరే కృష్ణ. వైశంపాయనుడు చెబుతున్నాడు, ఇక్కడ యుధిష్ఠిరుడు భీముడు ఆలస్యం చేయడం చూసి చాలా చింతించాడు. అతని మనసు శోకావేశంతో తప్పించిపోతోంది. తాను స్వయంగా వెళ్ళడానికి లేచాడు. జలాశయం వద్దకు వెళ్లి చూసేసరికి అక్కడ తమ్ముళ్ళు 4 చనిపోయి పడి ఉండడం కనిపించింది. వారు నిశ్చేష్టులై పడి ఉండడం చూసి అతనికి మహా దుఃఖం కలిగింది. శోక సముద్రంలో మునిగి అతడు ఈ వీరులను ఎవరు చంపారు? వీరి శరీరాల మీద ఎటువంటి ఆయుధాల దెబ్బల గుర్తులు కూడా కనిపించడం లేదు. పైగా ఇక్కడ ఎవరి కాలి గుర్తులు కూడా లేవు. నా తమ్ముళ్లను ఏదో ఒక గొప్ప ప్రాణి చంపి ఉంటుంది అనుకుంటున్నాను. సరే, ముందు దీక్షగా దీనికి కారణం వెతుకుతాను. లేకపోతే నీరు త్రాగాక నాకు దీని సంగతి దానంతట అదే తెలుస్తుంది. మా పరోక్షంలో పొంచి పొంచి కుటిల బుద్ధి అయిన శకుని ద్వారా దుర్యోధనుడు ఈ విషపూరితమైన సరోవరాన్ని నిర్మింపచేసి ఉండడు కదా. కానీ ఇది విషపూరితం కాదు అనిపిస్తోంది. ఎందుకంటే చనిపోయిన నా తమ్ముళ్ల శరీరాలలో మార్పు ఏమీ రాలేదు. పైగా వీరి ముఖవర్ణం కూడా కాంతిగానే ఉంది. వీరిలో ప్రతి ఒక్కరూ అతివేగం గల జల ప్రవాహంలా మహాబలులు కూడా. ఈ పురుష శ్రేష్ఠులను ఎదిరించడము సాక్షాత్తు యమధర్మరాజుకు తప్ప వేరెవ్వరికి సాధ్యం అని అనేక రకాలుగా ఆలోచించసాగాడు. ఇదంతా ఆలోచిస్తూ అతడు నీటిలో దిగడానికి సిద్ధపడ్డాడు. ఇదే సమయంలో అతనికి ఆకాశవాణి ఈ విధంగా వినిపించింది. నేను కొంగను, నేనే నీ తమ్ముళ్లను చంపాను. నీవు నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే 5వ వాడివి అయిన నీవు కూడా వారితో పాటు నిద్రిస్తావు. నాయనా, తొందరపడకు. నాకు ఇది ముందు నుండి ఉన్న నియమము. నీవు నా ప్రశ్నలకు సమాధానమివ్వు, ఆపై నీరు త్రాగు, తీసుకువెళ్ళు అని ఆకాశవాణి పలికింది. అప్పుడు యుధిష్ఠిరుడు, ఈ పని ఒక పక్షి వలన అయ్యేది కాదు. కాబట్టి మీరు రుద్రవసుమరుత్తులు మొదలైన ప్రధాన దేవతలను ఎవరని నేను మిమ్మల్ని అడుగుతున్నాను అన్నాడు. అప్పుడు యక్షుడు, నేను వట్టి జలచరమైన పక్షిని కాను, యక్షుడను. ఈ మహాశక్తిశాలులైన తమ్ముళ్లను నేను చంపాను అన్నాడు. యక్షుని యొక్క ఈ అమంగళకరమైన కఠోరమైన వాక్కులు విని యుధిష్ఠిరుడు అతని వద్దకు వెళ్ళాడు. వికటనేత్రుడు, విశాలనేత్రుడు, విశాలకాయుడు అయిన ఒక యక్షుడు చెట్టు పైన ఉండడం అతడు చూశాడు. ఆ యక్షుడు సమీపింపశక్యం కానివాడు, తాడి చెట్టులా అతి పొడవైనవాడు, అగ్నివలే తేజస్వి, పర్వతంలా విశాలకాయుడు. అతడే తన గంభీర ధ్వనితో అతనిని పిలుస్తున్నాడు. తిరిగి అతడు యుధిష్ఠిరుడితో, రాజా, నీ ఈ తమ్ముళ్లను నేను పదే పదే వద్దని అడ్డగించాను. అయినా కూడా వీరు మూర్ఖంగా నీళ్లు తీసుకువెళ్లాలనే అనుకున్నారు. అందుకే నేను వీరిని చంపాను. నీవు నీ ప్రాణాలు దక్కించుకోవాలంటే ఈ నీరు త్రాగకూడదు. ఈ సరస్సు ఎప్పటి నుండో నాది. ఇది నా నియమము. ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పు, ఆ తర్వాత నీళ్లు త్రాగు, పట్టుకు వెళ్ళు అన్నాడు ఆ యక్షుడు. అప్పుడు యుధిష్ఠిరుడు, నేను నీ ఆధీనంలో ఉన్న వస్తువులను తీసుకుని వెళ్ళాలి అనుకోవడం లేదు. మీరు నన్ను ప్రశ్నలు అడగండి. ఎవరైనా తనను తాను పొగుడుకుంటే సత్పురుషులు దానిని మెచ్చరు. నేను నా బుద్ధికి తోచినట్లుగా వాటికి సమాధానాలు ఇస్తాను అన్నాడు. అప్పుడు యక్షుడు, సూర్యుడిని ఎవరు ఉదయింపచేస్తున్నారు? అతనికి 4 వైపులు ఎవరు నడుస్తున్నారు? అతనిని ఎవరు అస్తమింపచేస్తున్నారు? అతడు దేని యందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు అని ప్రశ్నించాడు. అప్పుడు యుధిష్ఠిర మహారాజు, సూర్యుడిని బ్రహ్మ ఉదయింపజేస్తున్నాడు. దేవతలు అతనికి నలువైపులా నడుస్తున్నారు. ధర్మం అతనిని అస్తమింపజేస్తోంది. అతడు సత్యమునందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు అని సమాధానమిచ్చాడు. మరలా యక్షుడు, దేని చేత మనుష్యుడు
స్తోత్రీయుడు అవుతాడు, దేని వలన మహత్పదాన్ని పొందుతాడు, దేని వలన అతడు ద్వితీయుడు అవుతాడు, దేని వలన బుద్ధిమంతుడు అవుతాడు అని ప్రశ్నించాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, శృతి వలన మనుష్యుడు స్తోత్రీయుడు అవుతాడు, తపస్సు వలన మహత్పదం పొందుతాడు, ధృతి వలన ద్వితీయుడు అవుతాడు అంటే బ్రహ్మరూపుడు అవుతాడనమాట, పెద్దలను సేవించడం వలన బుద్ధిమంతుడు అవుతాడు అని సమాధానమిచ్చాడు. మరలా యక్షుడు, బ్రాహ్మణులలో దైవత్వం ఎట్టిది, వారిలో సత్పురుషుల యొక్క ధర్మం ఏమిటి, మనుష్యత్వం ఎట్టిది, ఆ సత్పురుషులు చేసేది ఏమిటి అని ప్రశ్నించగా యుధిష్ఠిరుడు, వేదాధ్యయనమే బ్రాహ్మణులకు దైవత్వము, తపస్సు సత్పురుషుల యొక్క ధర్మం, మరణించడమే మనుష్యుని యొక్క ధర్మం, నిందించడం అసత్పురుషులు చేసే పని అని సమాధానమిస్తారు. మరలా యక్షుడు, క్షత్రియులలో దైవత్వం ఏమిటి, వారిలో సత్పురుషుల ధర్మం ఏమిటి, మనుష్యత్వం ఏది, వారిలో అసత్పురుషుల ఆచరణం ఏది అని అడుగుతాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, బాణ విద్య క్షత్రియులకు దైవత్వం, యజ్ఞం చేయడంలో వారు సత్పురుషుల ధర్మం, భయం మానవీయ భావం, దీనులను రక్షించకపోవడం అసత్పురుషుల యొక్క ఆచరణము అని సమాధానమిస్తారు. అప్పుడు యక్షుడు, యజ్ఞానికి సంబంధించిన సామం ఏది, యజ్ఞానికి యజువు ఏది, యజ్ఞానికి వర్ణం ఏది, యజ్ఞానికి అతిక్రమణం చేయనిదేమిటి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు యుధిష్ఠిరుడు మరలా, ప్రాణమే యజ్ఞానికి సంబంధించిన సామం, మనస్సే యజ్ఞీయమైన రుజువు, ఏకమాత్ర అయిన రుక్కే యజ్ఞావరణం చేస్తుంది, రుక్కు యొక్క ఏకమాత్రయే యజ్ఞాతిక్రమణం చేయదు. అప్పుడు యక్షుడు మరలా, ఆవసనం అంటే దేవతర్పణం చేసేవారికి శ్రేష్టమైన వస్తువు ఏది, నివపనం పితృతర్పణం చేసేవారికి శ్రేష్టమైన వస్తువు ఏది, ప్రతిష్ట కోరుకునే వారికి ఏ వస్తువు శ్రేష్టమైనది, సంతానం కోరుకునే వారికి శ్రేష్టమైనది ఏది అని ప్రశ్నించడం జరుగుతుంది. దానికి సమాధానంగా, ఆవపనం చేసేవారికి వర్షం శ్రేష్ట ఫలం, నివపనం చేసేవారికి బీజం శ్రేష్టం, బీజం అంటే ధన ధాన్యాది సంపత్తి, ప్రతిష్ట కోరుకునే వారికి గోవు శ్రేష్టం, సంతానం కోరుకునే వారికి పుత్రుడు శ్రేష్టం అని యుధిష్ఠిరుడు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. మరలా యక్షుడు, ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ శ్వాసిస్తూ బుద్ధిమంతుడై ఉండి లోకంలో గౌరవింపబడుతూ అందరికీ మహనీయుడై ఉండి కూడా వాస్తవానికి జీవించి ఉండని వాడు ఎవడు అని ప్రశ్నిస్తాడు. యుధిష్ఠిరుడు సమాధానంగా, దైవం, అతిథి, సేవకుడు, తల్లి, తండ్రి, ఈ ఐదుగురిని పోషించని వాడు శ్వాసిస్తూ కూడా బ్రతుకని వాడే అని చెప్తారు. యక్షుడు మరలా, భూమి కంటే బరువైనది ఏది, ఆకాశం కంటే ఉన్నతమైనది ఏది, వాయువు కంటే వేగంగా వెళ్ళేది ఏది, గడ్డి పరకల కంటే సంఖ్యలో అధికమైనది ఏది అని అడగడం జరుగుతుంది. అప్పుడు యుధిష్ఠిరుడు, తల్లి భూమి కంటే బరువైనది, తండ్రి ఆకాశం కంటే ఉన్నతుడు, మనస్సు వాయువు కంటే వేగంగా వెళుతుంది, చింత గడ్డి పరకల కంటే అధికం అని సమాధానమిస్తారు. మరలా యక్షుడు, నిద్రపోయిన రెప్పమూయినది ఏది, పుట్టాక కూడా కదలిక లేనిది ఏది, దేనిలో హృదయం ఉండదు, వేగంతో వృద్ధి పొందేది ఏది అని అడుగగా యుధిష్ఠిరుడు, చేప నిద్రించినా కూడా రెప్పమూయదు, పుట్టినా చలనం లేనిది గ్రుడ్డు, రాతితో హృదయం ఉండదు, నది వేగంతో వృద్ధి చెందుతుంది అని సమాధానమిస్తారు. మరలా యక్షుడు, విదేశాలకు వెళ్ళేవానికి మిత్రుడెవరు, ఇంటిలో ఉండేవానికి మిత్రుడెవరు, రోగికి మిత్రుడెవడు, మరణం సమీపించిన వారికి మిత్రుడెవరు అని అడగడం జరుగుతుంది. యుధిష్ఠిరుడు మరలా సమాధానంగా, విదేశాలకు వెళ్ళేవానికి తోటి ప్రయాణికుడే స్నేహితుడు, ఇంటిలో ఉండేవానికి భార్య మిత్రురాలు, వైద్యుడికి రోగి మిత్రుడు, దానం మరణించేవానికి మిత్రుడు. మరలా యక్షుడు, ప్రాణులందరికీ అతిథి ఎవరు, ఏది సనాతన ధర్మము, ఏది అమృతము, ఈ జగత్తు అంతా ఏమిటి అని అడుగగా, అగ్ని సమస్త ప్రాణులకు అతిథి, ఆవు పాలు అమృతం, నాశనం లేని నిత్య ధర్మమే సనాతన ధర్మం, వాయువే ఈ జగత్తంతా అని సమాధానం ఇవ్వడం జరుగుతుంది యుధిష్ఠిరుడు. మరలా యక్షుడు, ఒంటరిగా తిరిగేది ఏది, ఒక్కసారి పుట్టినా కూడా మళ్ళీ పుట్టేది ఎవరు, చలికి మందు ఏమిటి, మహా ఆవపనం ఏది అని ప్రశ్నిస్తాడు. ఆవపనం అంటే క్షేత్రం. యుధిష్ఠిరుడు, సూర్యుడు ఒంటరిగా తిరుగుతాడు, చంద్రుడు ఒకసారి పుట్టి మళ్ళీ జన్మిస్తాడు, చలికి ఔషధం అగ్ని, భూమి అతి గొప్ప ఆవపనం అని చెప్తారనమాట, అతి గొప్ప క్షేత్రము అని. యక్షుడు మరలా, ధర్మానికి ముఖ్య స్థానం ఏది, కీర్తికి ముఖ్య స్థానం ఏది,
స్వర్గానికి ముఖ్య స్థానం ఏది, సుఖానికి ముఖ్య స్థానం ఏది అని ప్రశ్నించగా యుధిష్ఠిరుడు ధర్మానికి ముఖ్య స్థానం దక్షత, యశస్సుకు ముఖ్య స్థానం దానం, స్వర్గానికి ముఖ్య స్థానం సత్యం, సుఖానికి ముఖ్య స్థానం శీలం అని సమాధానమిస్తారు. మరలా యక్షుడు మనుషునికి ఆత్మ ఏది, అతనికి దైవం ఏర్పరిచిన స్నేహితుడెవరు, ఉపజీవం అంటే ఏమిటి అంటే జీవనాధారం అంటే ఏమిటి, అతనికి పరమాశ్రయం అనేది ఏది అని ప్రశ్నించగా పుత్రుడు మనుష్యునికి ఆత్మ, భార్య అతనికి దైవం ఇచ్చిన స్నేహితుడు, మేఘం ఉపజీవనం, దానం పరమాశ్రయం అని సమాధానమిస్తారు. యక్షుడు మరలా ధన్యవాదాలకు యోగ్యులైన పురుషులలో ఉత్తమ గుణం ఏమిటి, ధనాలలో ఉత్తమ ధనం ఏమిటి, లాభాలలో ప్రధాన లాభం ఏమిటి, సుఖాలలో శ్రేష్టమైన సుఖం ఏమిటి అని ప్రశ్నించగా యుధిష్ఠిరుడు మరలా ధన్య పురుషులలో దక్షతయే ఉత్తమ గుణము, ధనాలలో శాస్త్ర జ్ఞానం ప్రధానమైనది, లాభాలలో ఆరోగ్యం ప్రధానం, సుఖాలలో సంతోషం శ్రేష్టమైన సుఖము అని సమాధానమిస్తారు. మరలా యక్షుడు లోకంలో శ్రేష్ఠ ధర్మమేది, నిత్యము ఫలించే ధర్మమేది, దేనిని వశపరుచుకుంటే శోకముండదు, ఎవరితో చేసిన సంధి నశించదు అని అడుగగా యుధిష్ఠిరుడు దాని సమాధానంగా లోకంలో దయ శ్రేష్ఠ ధర్మం, వేదోక్త ధర్మం నిత్యము ఫలించేది, మనసును వశపరుచుకుంటే శోకం ఉండదు, సత్పురుషులలో చేసుకున్న సంధి నశించదు, యక్షుడు దేనిని విడిచి మనుష్యుడు ఇష్టుడు అవుతాడు అని ప్రశ్నించగా దేనిని విడిచి శోకింపడు, దేనిని విడిచి అర్థవంతుడవుతాడు, దేనిని విడిచి సుఖి అవుతాడు అని ప్రశ్నిస్తాడు. గర్వాన్ని విడిచి మనుష్యుడు ఇష్టుడు అవుతాడు, క్రోధాన్ని విడిచి శోకించడు, కామాన్ని విడిచి అర్థవంతుడవుతాడు, లోభాన్ని విడిచి సుఖవంతుడవుతాడు అని సమాధానమిస్తారు. మరలా యక్షుడు బ్రాహ్మణులకు దానం ఎందుకు ఇస్తారు, నట నర్తకులకు దానం ఎందుకు ఇస్తారు, సేవకులకు దానం ఇవ్వడంలో ప్రయోజనం ఏమిటి, రాజుగారికి ఎందుకు దానం ఇవ్వాలి అని ప్రశ్నిస్తారు. ధర్మం కోసం బ్రాహ్మణులకు దానమిస్తారు, నట నర్తకులకు కీర్తి కోసం దానమిస్తారు, సేవకులకు వారి పోషణ రక్షణల కోసం దానమిస్తారు, రాజుగారికి భయం వలన దానం అంటే పన్ను చెల్లిస్తారు. యక్షుడు మరలా జగత్తు దేని చేత ఆవరింపబడి ఉన్నది, ఎందువలన అది ప్రకాశించడం లేదు, మనుష్యుడు మిత్రులను ఎందుకు వదిలిపెడుతున్నాడు, స్వర్గానికి ఏ కారణం చేత వెళ్ళడం లేదు. యుధిష్ఠిరుడు దానికి జగత్తు అజ్ఞానం చేత కప్పబడి ఉన్నది, తమోగుణం కారణంగా అది ప్రకాశించడం లేదు, లోభం కారణంగా మనుష్యుడు మిత్రులను వదిలివేస్తున్నాడు, ఆసక్తి చేత తగులుకొని ఉండడం చేత స్వర్గానికి వెళ్ళడం లేదు అని సమాధానమిస్తారు. మరలా యక్షుడు ఎటువంటి పురుషుడిని చనిపోయిన వానిగా భావిస్తారు, ఏ విధమైన దేశాన్ని మరణించినదిగా చెప్తారు, శ్రాద్ధం ఏ విధంగా మృతమైనదవుతుంది, యజ్ఞం ఎలా మృతమవుతుంది అని ప్రశ్నించగా దానికి సమాధానం యుధిష్ఠిరుడు దరిద్రుడిని చనిపోయిన వానిగా భావిస్తారు, రాజు లేని రాజ్యం మృతమైనది, శ్రోత్రియ బ్రాహ్మణుడు లేని శ్రాద్ధం మృతమైనట్లు దక్షిణ లేని యజ్ఞం మృతమైనది, యక్షుడు లోకానికి ఏ దిక్కు ఏది, జలమేది, అన్నమేది, విషమేది, శ్రాద్ధ సమయమేది ఇవి చెప్పు అని అడుగుతారు. అప్పుడు యుధిష్ఠిరుడు లోకానికి సత్పురుషులు దిక్కు, ఆకాశం జలం గోవు అన్నం ప్రార్థన, విషం బ్రాహ్మణుడే శ్రాద్ధ సమయము. యక్షుడు ఉత్తమమైన క్షమ ఏది, దేనిని లజ్జ అంటారు, తపస్సు యొక్క లక్షణం ఏమిటి, దమనుని యొక్క వేగం ఏమిటి అంటారు. అప్పుడు యుధిష్ఠిరుడు ద్వంద్వాలను సహించడమే క్షమ, చేయకూడని పనులను దూరంగా ఉండడమే లజ్జ, తన ధర్మంలో నిలవడమే తపస్సు, మనస్సును అదుపులో ఉంచుకోకపోవడమే దమము అని చెప్తారు. యక్షుడు మరలా రాజా జ్ఞానం అని దేనిని అంటారు, దేనిని శమం అంటారు, దయ దేనికి పేరు, ఆర్జవం అంటే సరళత్వం అని దేనిని అంటారు అని ప్రశ్నించగా యుధిష్ఠిరుడు వాస్తవిక వస్తువులను సరిగ్గా తెలుసుకోవడమే జ్ఞానము, వాస్తవిక వస్తువులను సరిగ్గా తెలుసుకోవడమే జ్ఞానము, చిత్తశాంతి, సమము, అందరి సుఖాన్ని కోరుకోవడము దయ, సమచిత్తం కలిగి ఉండడం ఆర్జవం. ఇలా చెప్పగా యక్షుడు మరలా మనుష్యునకు దుర్జయుడైన శత్రువు ఎవరు, అంతులేని వ్యాధి ఏది, సాధువుగా ఎవరిని అంగీకరిస్తారు అని అసాధువు అని ఎవరిని అంటారు అని ప్రశ్నిస్తాడు. మరలా యుధిష్ఠిరుడు క్రోధమే దుర్జయమైన శత్రువు, లోభమే అంతులేని వ్యాధి, సమస్త ప్రాణులకు మేలు చేసేవాడు సాధువు, నిర్దయుడైన వాడు అసాధువు అని చెప్తారు. యక్షుడు మరలా రాజా దేనిని మోహం అంటారు,
మానమని దేనికి చెప్తారు, దేనిని ఆలస్యం అనుకోవాలి, శోకమని దేనిని అంటారు అని ప్రశ్నించగా యుధిష్ఠిరుడు ధర్మమూఢత్వమే మోహము, ఆత్మాభిమానమే మానము, ధర్మం చేయకపోవడమే ఆలస్యము, అజ్ఞానమే శోకము అని సమాధానిస్తారు. మరలా యక్షుడు ఋషులు స్థిరత్వమని దేనిని అంటారు, ధైర్యం అని దేనిని అంటారు, దేనిని స్నానం అంటారు అని, దేని పేరు దానము అని అడుగుతారు. అప్పుడు యుధిష్ఠిరుడు తన ధర్మంలో స్థిరంగా ఉండడమే స్థిరత్వం, ఇంద్రియ నిగ్రహమే ధైర్యము, మానసిక మాలిన్యాన్ని విడవడమే స్నానము, ప్రాణులను రక్షించడమే దానము అని చెప్తాడు. యక్షుడు ఎవరిని పండితుడని అనుకోవాలి, నాస్తికుడని ఎవరిని అనవచ్చు, మూర్ఖుడెవరు, కామం అంటే ఏమిటి, మత్సరం అంటే ఏమిటి అని అడుగుతారు. అప్పుడు యుధిష్ఠిరుడు ధర్మజ్ఞుడిని పండితునిగా తెలుసుకోవాలి, మూర్ఖుడు నాస్తికుడని చెప్పబడతాడు, నాస్తికుడే మూర్ఖుడు, జనన మరణ రూపమైన సంసారానికి కారణమైన వాసనయే కామము, హృదయ తాపమే మత్సరము. యక్షుడు ఏది అహంకారం, దంభమని దేనిని అంటారు, పరమదైవం అంటే ఏది, పైశూన్యం అంటే ఏది అని ప్రశ్నించగా యుధిష్ఠిరుడు గొప్ప అజ్ఞానమే అహంకారం, తనను తాను అసత్యంగా గొప్ప ధర్మాత్ముడునని ప్రసిద్ధి కల్పించుకోవడమే దంభం, దానం యొక్క ఫలమే దైవం అని చెప్పబడుతుంది. ఇతరుల యొక్క దోషాలు ఎంచడమే పైశూన్యం అంటే చాడీలు చెప్పడం, ఇతరుల యొక్క దోషాలు ఎంచడమే పైశూన్యంగా చెప్తారు. యక్షుడు మరలా ధర్మార్థ కామాలు పరస్పర విరోధాలు, ఈ నిత్య విరుద్ధాలు అయిన వానిని ఒకచోట ఎలా కూర్చగలుగుతాము అని ప్రశ్నించగా అప్పుడు యుధిష్ఠిరుడు ధర్మం భార్య పరస్పర వశవర్తులైతే ధర్మార్థ కామాలు మూడింటికి సంయోగం కలుగుతుంది. యక్షుడు భరత శ్రేష్ఠ అక్షయ నరకం ఏ మానవునికి ప్రాప్తిస్తుంది అని ప్రశ్నిస్తాడు. యుధిష్ఠిరుడు బిచ్చమెత్తుకొని ఏ దరిద్ర బ్రాహ్మణుడినైనా స్వయంగా పిలిచి తరువాత అతనికి ఇవ్వనివాడు అక్షయ నరకాన్ని పొందుతాడు. వేదములు, ధర్మశాస్త్రాలు, బ్రాహ్మణులు, దేవతలు, పితృధర్మాలు వీనిలో మిథ్యాబుద్ధి కలవాడు అక్షయ నరకాన్ని పొందుతాడు. తన వద్ద ధనాన్ని ఉంచుకొని కూడా లోభంతో దానం చేయకుండా, అనుభవించకుండా, పైగా వెనుక నుండి నా దగ్గర ఏమీ లేదు అనేవాడు అక్షయ నరకాన్ని పొందుతాడు అని సమాధానమిస్తాడు. యక్షుడు మరలా రాజా, కులం, ఆచారం, స్వాధ్యాయం, శాస్త్ర శ్రవణం వీనిలో దేని వలన బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది ఆలోచించి చెప్పు అనగా యుధిష్ఠిరుడు ప్రియ యక్షుడా విను, కులం, స్వాధ్యాయం, శాస్త్ర శ్రవణం వీనిలో ఏది బ్రాహ్మణత్వం సిద్ధించడానికి కారణం కాదు. నిస్సందేహంగా ఆచారమే బ్రాహ్మణ సిద్ధికి కారణం. కాబట్టి ప్రయత్నపూర్వకంగా సదాచారాన్ని రక్షించుకోవాలి. బ్రాహ్మణుడికి దీనిపై విశేషంగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవని సదాచారాలు అక్షుణ్ణంగా ఉంటాయో అతని బ్రాహ్మణత్వం కల్పితమే. ఎవరి ఆచారం నష్టమవుతుందో అతడు స్వయంగానే నాశనమవుతాడు. చదివించేవాడు, శాస్త్ర చర్చ చేసేవాడు వీరందరూ కూడా వ్యసనులు, మూర్ఖులు మాత్రమే. తన కర్తవ్యాన్ని పాటించేవాడు మాత్రమే పండితుడు. 4 వేదాలు చదివిన దుష్టమైన ఆచరణ కలవాడు అయితే అతడు ఏ విధంగానూ శూద్రుని కంటే ఎక్కువ కాడు. నిజానికి అగ్నిహోత్ర తత్పరుడు, జితేంద్రియుడు అయినవాడు మాత్రమే బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు. యక్షుడు ఇది చెప్పు, మధురంగా మాట్లాడే వానికి ఏమి లభిస్తుంది? ఆలోచించి పనులు చేసేవాడు ఏమి పొందగలుగుతాడు? ఎక్కువ మంది మిత్రులను సంపాదించిన వానికి లాభం చేకూరుతుంది. ధర్మనిష్ఠ అయిన వానికి ఏమి లభిస్తుంది అని ప్రశ్నించగా యుధిష్ఠిరుడు మధురంగా మాట్లాడేవాడు అందరికీ ఇష్టడవుతాడు. ఆలోచించి చేసేవానికి అధికతరమైన సాఫల్యం లభిస్తుంది. ఎక్కువ మిత్రులు కలవాడు సుఖంగా జీవిస్తాడు. ధర్మనిష్ఠుడు సద్గతిని పొందుతాడు. యక్షుడు మరలా సుఖి ఎవరు, ఆశ్చర్యం అంటే ఏమిటి, మార్గం ఏమిటి, వార్త ఏమిటి, ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెప్పు అని అడుగుతారు. అప్పుడు యుధిష్ఠిరుడు మరలా రుణం లేనివాడు, పరదేశంలో లేనివాడు, రోజులో 5వ వంతు గాని 6వ వంతు గాని సమయం ఇంటిలోనే ఉంటూ కావాలంటే ఏ కూరో నారో వండుకొని తినేవాడు మాత్రమే సుఖి అవుతాడు. ప్రతి దినము ప్రాణాలు యముని ఇంటికి వెళ్తూనే ఉంటాయి. కానీ మిగిలిన వారు తాము ఎల్లప్పుడూ జీవించాలనే కోరుకుంటారు. ఇంతకు మించిన ఆశ్చర్యం వేరొకటి ఏమీ ఉండదు. తర్కానికి ఎక్కడా ఉనికి లేదు. శృతులు భిన్న భిన్నంగా ఉన్నాయి. పలుకుతూ ప్రమాణంగా విశ్వసించదగిన ఒకే ఋషి లేడు.
ధర్మతత్వం గుహలలో నిక్షిప్తమైపోయింది. అంటే చాలా గూఢంగా ఉందని తాత్పర్యం. కాబట్టి మహాపురుషులు నడిచేదే మార్గము. ఈ మహామోహ రూపమైన పెద్ద బాణలిలో కాలమనే భగవానుడు సమస్త ప్రాణులను మాసాలు ఋతువులు అనే గరిడతో పైకి కిందికి త్రిప్పుతూ సూర్యరూపమైన అగ్ని రాత్రింబవళ్ళు అనే ఇంధనాల ద్వారా వేపుతూ ఉంటాడు. ఇదే వార్త. ఈ మహామోహ రూపమైన పెద్ద బాణలిలో కాలమనే భగవానుడు సమస్త ప్రాణులను మాసాలు ఋతువులు అనే గెరెడతో పైకి క్రిందికి తిప్పుతూ సూర్యరూపమైన అగ్ని రాత్రింబవళ్ళు అనే ఇంధనాల ద్వారా వేపుతూ ఉంటాడు. ఇదే వార్త. చూడండి ఎంత చక్కగా చెప్పారు. యక్షుడు మరలా, నీవు నా ప్రశ్నలన్నింటికి సమాధానాలు సరిగ్గా ఇచ్చావు. ఇప్పుడు పురుషుడంటే ఎవడో కాదు వ్యాఖ్యానించి చెప్పు. అంతేకాదు అందరికంటే గొప్ప ధనికుడు ఎవరు, ఇది కూడా చెప్పు అని అడుగుతాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, ఎవని పుణ్యకర్మల యొక్క కీర్తికి సంబంధించిన ధ్వనులు స్వర్గాన్ని భూమిని ఎంతవరకు తాకుతాయో అంతవరకు అతడు పురుషుడే. ఎవరి దృష్టికి ప్రియము అప్రియము సుఖం దుఃఖం భూతం భవిష్యత్తు ఈ జంటలు సమానమో అతడే అందరికంటే ధనవంతుడు. యక్షుడు, రాజా, అందరికంటే ధనవంతుడైన వానిని గూర్చి నీవు సరిగ్గా వ్యాఖ్యానించి చెప్పు. అందుకని నీ తమ్ముళ్లతో ఒకరిని నీవు కోరుకు, అతడు జీవిస్తాడు అని చెప్పాడు. యుధిష్ఠిరుడు, యక్షుడా, శ్యామవర్ణం కలవాడు, అరుణ నయనుడు, సువిశాల సాల వృక్షంలా ఎత్తైనవాడు, వెడల్పైన రొమ్ము కలవాడు, మహాబాహువు అయిన నకులుడు అయితే జీవించాలి. అప్పుడు యక్షుడు మరలా, రాజా, 10,000 ఏనుగులు బలం కల భీమునిని విడిచి నీవు నకులుడిని ఎందుకు బ్రతికించాలని కోరుకుంటున్నావు? అలాగే ఎవరి బాహుబలం మీద పాండవులందరికీ సంపూర్ణ విశ్వాసం ఉందో ఆ అర్జునుడిని కూడా విడిచిపెట్టి నీకు నకులుని బతికించాలనే కోరిక ఎందుకు కలిగింది అని అడిగాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, ధర్మాన్ని నాశనం చేస్తే ఆ నష్టమైన ధర్మము కర్తను కూడా నాశనం చేస్తుంది. దానిని రక్షిస్తే అదే కర్తను కూడా రక్షిస్తుంది. అందుకే నేను ధర్మాన్ని విడిచిపెట్టను. ఎందుకంటే నష్టమైన ధర్మమే నన్ను నాశనం చేయకూడదని. వస్తుతః అందరి పట్ల సమాన భావం ఉండడం పరమధర్మం అని నా ఉద్దేశ్యము. లోకులు నన్ను ధర్మాత్ముడనే అనుకుంటారు. నా తండ్రికి కుంతి, మాద్రి 2 భార్యలుండేవారు. వారిద్దరూ పుత్రులు కలిగి ఉండాలని నా ఆలోచన. నాకు కుంతి ఎలాంటిదో మాద్రి కూడా అలాంటిదే. వారిద్దరిలో ఏమీ తేడా లేదు. నేను 2 తల్లుల పట్ల సమాన భావమే ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి నకులుడే జీవించాలి అని సమాధానమిస్తారు. అప్పుడు యక్షుడు, భరతశ్రేష్ఠ, నీవు అర్ధకామాలతో కూడా సమానత్వాన్ని విశేషంగా ఆదరించావు కాబట్టి నీ తమ్ముళ్ళందరూ బ్రతుకుతారు అని వరమిస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.